చక్కగా దేవుడు అబ్రాహాంని తీసుకురావడానికి అబ్రాహాంకి పిల్లలు ఉన్నారా? లేరు. అయినప్పటికీ అబ్రాహాం నమ్మిండంట. అది అతనికి నీతిగా ఎంచబడిందట. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబులో నక్షత్రం ఉదయించింది అని బిలాము ప్రవచించింది. ఆ నక్షత్రమే యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యూదా గోత్రంలో నుండి వచ్చి యేసుక్రీస్తు ప్రభు కాల పట్టికని చూస్తే ఆయన చారిత్రక పురుషుడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనము ఏదైతే అడుగుతామో, ఏదైతే చేస్తామో, ఏదైతే కావాలనుకుంటామో, ఎటువంటి స్థితిలో మనం ఉంటాం, అవన్నీ కూడా క్రమ పద్ధతిలో వంశ పారంపరిక ఆచారాలన్నీ కూడా అబ్రాహాం నుంచి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో అందరూ చేర్చడానికి దేవుడు నీచమైన, హీనమైన, పనికిరాని తామరు అంటే అందరు ఏమనుకుంటారు, అస్సలు వరుసలు లేవు, చాలా అసలు బ్యాడ్ క్యారెక్టర్ అంటారు కదా. కానీ బ్యాడ్ క్యారెక్టర్ ఎవరిది? యూదా తామరికి ఎవరిని ఇవ్వాలి? హల్లెలూయా. తన ఒక రెండవ కుమారుడిని ఇవ్వాలి, ఇచ్చింది. కానీ రెండో కుమారుడు ఏం చేసిండు? ఆ ఒక రెండో కుమారుడు తన ఒక ధర్మాన్ని నెరవేర్చలేడు. ఎవరిని ఇవ్వాలి? షేలాని ఇవ్వాలి. కానీ ఇచ్చిండా? ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవ్వకపోతే ఇస్తాడో ఏమో అని తామరు అక్కడ నిలబడింది, తన ఒక మరిది వస్తాడేమో అని. కానీ ఎవరు వచ్చేసిండ్రు? మామ వచ్చిండ్రు. దేవుడికి మహిమ కలుగును గాక కదా. యూదా వచ్చిండు. కుటుంబ నియంత్రణ జరగాలి. కుటుంబ నియంత్రణ పద్ధతిలో నా కుమారులు ఇజ్రాయెల్ ఒక వంశంలో నుంచి రావాలని తామరు ఎంతో ఆశపడింది. ఏమన్నా చేయొచ్చు, తామర్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానాను స్త్రీలకి అసలు ఏం చేసినా ఎవ్వరు తప్పు చెప్పరట. అటువంటి వంశంలో ఉండి, అటువంటి కుటుంబంలో ఉండి, అటువంటి ప్రాంతంలో ఉన్న తామరు తన ఒక జీవితాన్ని దేవుని వంశంలో కలుపుకోవాలని తన పవిత్రతని కాపాడుకుందంట. దేవునికి మహిమ కలుగును గాక. తన పవిత్రతని కాపాడుకొని తన ఎవరిని ఇవ్వాలి? షేలాని ఇవ్వాలి. ఇవ్వలేదు. ఏరుచిండు, చనిపోయిండు. ఓనాను ఏమైపోయిండు? హల్లెలూయా. తన ఒక మరిది ధర్మం నెరవేర్చలేదు, చనిపోయిండు. షేలాని ఇవ్వాలి కానీ ఇవ్వలేదు కదా. దేవునికి ఇస్తుంది. ఎందుకు? ఆ బిడ్డలకి అటువంటి భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే అన్యులతో సావాసం పెట్టుకున్నప్పుడు చాలా భయంకరమైన పద్ధతి. అన్యులతో సావాసం చేసి తన కుటుంబాన్ని యూదా నాశనం చేసుకుంది. కానీ కోడలు న్యాయవంతురాలయ్యి తన ఒక కుమారులని ఇజ్రాయెల్ గోత్రంలో చేర్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. యూదా తర్వాత ఎన్ని సంవత్సరాలకి? 100 సంవత్సరాల తర్వాత. దేవునికి స్తోత్రం. యూదా తర్వాత 10 సంవత్సరాల తర్వాత దావీదు యేసుక్రీస్తు ప్రభు వంశంలో చేర్చబడ్డాడు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి దావీదు రాజు తర్వాత యేసయ్య రాజుగా వచ్చేసిండు. ఈ యొక్క జీవితాలన్నీ కూడా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి కొరకు బ్రతకాలి. తమ సొంత ప్రయత్నాలతో తాము పోగొట్టుకున్న ఆశీర్వాదాలని కొన్ని తరాలు ఆగిపోతున్నాయి. అందుకే అన్ని జనాంగాలతో సావాసం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకరమైన నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. అన్ని రంగాల్లోని బిడ్డలను ఆశీర్వదించు, దీవించు, సహాయత తెచ్చి కృపను అనుగ్రహించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.